ఏశావుకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతురులు? తెలిసినోళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళ కొడుకులు ఏమైపోయారో, మనవ సంతానం ఏమైపోయిందో, ముని మనవ సంతానం ఏమైపోయిందో అస్సలు తెలీదు. ఎందుకో తెలుసా? తిండిపోతోడుగా, త్రాగుపోతోడుగా, తిరుగుపోతోడుగా ఏషావు ఒక్కడు ట్రాక్ తప్పాడండి. అతన్ని ఆధారం చేసుకున్న పిల్లలు, మనవ సంతానం, ముని మనవ సంతానం, అతని వంశమే పూర్తిగా దారి తప్పిపోయింది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? వాళ్ళ పేర్లు కూడా చెప్తారు కావాలంటే. వ్యక్తిగా కనపడుతున్న నీవు రేపు వ్యవస్థగా మారిన నీవు ఒక మహాసైన్యంగా దేవుని సన్నిధిలో మార్చబడతావు. ఒక యేసన్న మహాసైన్యంగా మారలేదా? ఒక బస్సింగ్ గారు మహాసైన్యంగా మారలేదా? ఒక పిఎల్ పరంజ్యోతి గారు ఒక మహాసైన్యంగా మారలేదా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కోట్ల హృదయాలను గెలిచే మహాసైన్యంగా మారలేదా? వాళ్ళను మహాసైన్యంగా మార్చిన దేవుడే నిన్ను ఆయన మార్చునుగాక.